హరీష్ రావు కేసీఆర్ది మోస్తాల కుటుంబమని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విమర్శించారు. రుణమాఫీపై రాహుల్ ఇంటి ముందు ధర్నా చేస్తానని చెప్పిన హరీష్ రావు ఏ మొహం పెట్టుకు వెళ్తారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలను మోసం చేసిన కల్వకుంట్ల కుటుంబానికి రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేసే హక్కు లేదన్నారు జగ్గారెడ్డి. రైతు రుణమాఫీపై బహిరంగ చర్చకు హరీష్ రావు కేసీఆర్ సిద్ధమని సవాల్ చేస్తారు జగ్గారెడ్డి. బీఆర్ఎస్ 9 ఏళ్ల పాలనలో రైతులు రుణమాఫీ చేసింది కేవలం 2 లక్షలు మాత్రమే అన్నారు. అది కూడా 8 కిస్తీల్లో రుణమాఫీ చేసి తెగ ప్రచారం చేస్తున్నారని, కానీ కాంగ్రెస్ మాత్రం అధికారంలోకి వచ్చిన 7 నెలల్లో 2 లక్షల రుణమాఫీ చేసిందని, దాన్ని తాము ప్రచారం చేసుకోలేదని జగ్గారెడ్డి తెలిపారు. దాని మీద రైతుల అభిప్రాయం ఏమంటో ఇద్దరు రైతులు డిబేట్ చేద్దాం, ఫార్మర్స్ తోనే చేద్దాం డిబేట్. దాని మీద ఎలాంటి అభిప్రాయం ఉన్నది? మేము 2,18,000 కోట్లు ఇంకా 12,000 కోట్ల మీద ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉంటారు, అక్కడ కేసీఆర్ ఉండాలి. ఇక కేసీఆర్ లేకుండా ఎల్లిగాడో మల్లిగాడు వస్తే లాభం లేదు. మాజీ ముఖ్యమంత్రి, ప్రజెంట్ ముఖ్యమంత్రి, అటు కేసీఆర్ ఇటు రేవంత్ రెడ్డి. దీనికి హరీష్ రావు సిద్ధమా? ఆ ధైర్యం ఉందా? ఆ శక్తి ఉందా? మీ మామ నొప్పిస్తావా? నేను సీఎం రేవంత్ రెడ్డి గారు నొప్పించి పట్టుకొస్తా, నీ కేసీఆర్ మీ మామను నువ్వు తోలుకొస్తావా? ఇది నువ్వు ఛాలెంజ్ అంటున్నావు, నేను ఛాలెంజ్ చేస్తున్నా. నేను హరీష్ రావుకు ఒకటే మాట చెప్తున్నా, దొంగ మాటలు తెలంగాణ ప్రజలకు దొంగ మాటలు చెప్పింది మీ మామ కేసీఆర్, దొంగ వాగ్దానాలు చేసింది మీ మామ కేసీఆర్. నేను ఇప్పుడు చదివిన ఇన్ని వాగ్దానాలు చెప్పి అధికారం ఎక్కి ఒక్క అమలు కూడా చేయలేని చరిత్ర మీది, మీ కుటుంబాంది. ఇన్ని తప్పులు చేసిన కేసీఆర్ కుటుంబం, ఇన్ని వాగ్దానాలు ప్రజలకు హామీ ఇచ్చి మోసం చేసిన కేసీఆర్ కుటుంబం, మీరు రాహుల్ గాంధీ ఇంటి దగ్గర వెళ్ళి దీక్ష చేసే అర్హత హరీష్ రావు మీ కుటుంబానికి లేదు. ఏ ముఖం పెట్టుకొని రాహుల్ గాంధీ ఇంటి ముందు పోయి దీక్ష చేస్తావు?